లక్ష్మణ్ గారు, సరే అల్లాబక్షి గారు ఏంటనేది ఇప్పుడు వాళ్ళకి దగ్గర సరైన ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళ మినిస్టర్ దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర లేనప్పుడు ఇక ఆయన దగ్గరే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి మాట్లాడకూడదు. లక్ష్మణ్ గారు, ఈ వాలంటీర్ వ్యవస్థకి ఇక ఒక పక్కనేమో చెక్ పడిపోయిందని చెప్పేసేమో కన్సర్న్ మినిస్టర్ చెప్తున్నాడు, వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తున్నారు. నిజంగానే వారిది చాలా న్యాయమైన కోరిక. రెండోది క్లియర్గా చెప్పారు, రాజీనామాలు చేసిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, రాజీనామాలు చేయకుండా 150,000 మంది ఇప్పటికీ ఉన్నారంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటేనేమో మాట్లాడటం లేదు, అదేమంటే జీవో లేదంటున్నారు. ఏమన్నా అసలు లింక్ ఉందా సార్? వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జీతం 10,000 చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన మాట అక్షరాల నిజము, అదెవరు కాదనలేరు. సరే, అప్పట్లో రిజైన్ చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ విషయం ఏంటంటే, ఇప్పుడు 6 నెలలు అయింది మీరు అన్నట్టు. వాళ్ళ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పటికీ సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమీ చెప్పటం లేదు. అలాగే వాళ్ళ యొక్క సేవలు ఈ రోజు ఈ నిమిషం వరకు వాడుకోవటం లేదు, వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాళ్ళ ద్వారా పెన్షన్లు పంపిణీ జరగటం లేదు. అది పచ్చి అబద్ధం ఆయన చెప్తున్న మాట. ఒకవేళ ఎవరైనా మనం ఉద్యోగాలు కంటిన్యూ చేస్తారేమో మనం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు వెనకబడి పోయి ఉండొచ్చు. ఇప్పుడు వానికి యాంగ్జైటీ ఉంటుంది, ఆ పల్లెలో వేరే బతుకుతెర ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళు వచ్చి పంచుతూ ఉంటే సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వెంటుంటూ పంచుతుంటే అతను కూడా వెళ్తాడు. అరే ఎందుకు అతను కొనసాగిస్తారేమో అని, అంతే తప్ప అతనికి అదొక డ్యూటీగా వెయ్యలేదు ప్రభుత్వం ఇప్పటికి కూడా. అనధికారికంగా పోయేదాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అధికారికంగా వాళ్ళకు డ్యూటీనే వెయ్యలేదు, వాళ్ళకు ఏ పని అప్పగించలేదు ఈ నిమిషం వరకు. ఇది వాస్తవం. కాకపోతే ఇక్కడ ఏంటి, మరి వాళ్ళని ఏం చెయ్యాలి? ఒకవేళ మీరు ఈ వాలంటరీ వ్యవస్థ వలన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సమాచారం అంతా సేకరించి వాళ్ళ ఇంట్లో కూర్చొని నీ భార్య ఏం చేసింది, నీ పిల్లలు ఏం తెచ్చారు, పెళ్లిళ్ళు ఎన్ని, ఇవన్నీ అడిగి వ్యతిరేకత పెంచుకున్నారు కాబట్టి వద్దనుకుంటే ఒకవేళ మాట ఇచ్చుండొచ్చు ఎన్నికల ముందు. ఇప్పుడు ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోతే మీరు వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్ల్లోనో లేకపోతే ప్రైవేట్ కంపెనీలలోనో ఎక్కడో ఒక చోట వాళ్ళకి మీరు ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉద్యోగం ఇప్పించాలి ఏదో ఒక రంగంలో. అంటే ఎలా బతుకుతారండి వాళ్ళు, ఎలా జీవిస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళ విషయం కూడా కన్సిడర్ చేయాలి. అలాంటిది పోయి ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయకుండా అలా పెట్టే బదులు బోలెడు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ లో ఖాళీలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. మీరు వివిధ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ సోర్సెస్ కింద వాళ్ళు తీసేసుకోండి, పని చేసుకుంటుంటారు. 13,000 జీతము, అది కూడా అందులో 13,000 కట్టింగ్స్ పోతాయి, పిఎఫ్లు అన్ని పోతే 9,000 చిల్లర ఎంత వస్తుంది, బతుకుంటారు కదా వాళ్ళు. మనకు విశ్వాసం కలుగుతుంది కదా. ఓకే, అందులో ఎవరైనా క్రిమినల్స్ ఉంటేనో లేకపోతే రేపిస్టులు ఉంటేనో లేదంటే మద్యం సీసాలు స్మగ్లింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి, వాళ్ళకి ఇవ్వకండి, పక్కన పెట్టండి. వాళ్ళని పక్కన పెట్టి కేసులు ఉన్నాయా లేదా అనేది క్లియర్గా రికార్డు వస్తుంది కదా, వాళ్ళ మీద కేసు ఉందా లేదా అని తీసుకొని మిగతా వాళ్ళందరినీ అలా డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ కింద అందరినీ అడ్జస్ట్ చేయాలంటే ఒక 10 రోజుల్లో చేయొచ్చు. దాన్ని చెయ్యండి, ఉపాధి చూపించండి. ఆ వ్యవస్థ వద్దనుకుంటే అటు చెప్పకుండా ఇటు చెప్పకుండా దాట వేసుకుంటూ పోతూ వాళ్ళని అలా నిలబెడితే ఒకవేళ వాళ్ళు భరించలేని ఒక పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దాంట్లో ఇంట్లో సమాధానం చెప్పుకోలేడు. ఒకవేళ పెళ్ళయింటే ఇంకా కష్టం, అతనికి పిల్లలు పుట్టింటే ఇంకా కష్టము. అమ్మాయిల విషయం కూడా అంతే. ఆ కుటుంబ బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని కాదా? రేపొద్దున వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటే ఎవరు జవాబుదారు చెప్పండి? దానికి సమాధానం ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? టెంప్ట్ అయిపోతే ఏం చేయాలో దిక్కు తెలియకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలు.
అయ్యో, నిరుద్యోగులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మనం రోజు వార్తలు వస్తున్నాయి, చూస్తున్నామే లేదా? చూస్తున్నాం కదా. ఇలా ఉండకండి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలస్యం చేస్తాడు అన్నది ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు నేను వింటున్న మాట. ఆనాటి నుంచి నాటి వరకు మారానంటాడు. ఏమి మారలేదు. అన్ని నిర్ణయాలు ఆలస్యమే, ప్రతిదీ కూడా ఆలస్యమే. అది వాస్తవమైన మాట. ఈ విషయంలో కూడా అదే కదా. 6 నెలలు అయిపోతే అలా వాళ్ళు గాలి వదిలేయడం ఎందుకు? మీరు వద్దనుకొని వాళ్ళని ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్ చేయండి. చేయడానికి ప్రభుత్వము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. బోలెడు ఖాళీలు ఉన్నాయి. అస్సలు మీరు పోలీసులో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకోవచ్చు. పోలీసులు కూడా. నేను చెప్పన చిన్న ఉదాహరణ. నేను మొన్న విజయవాడకు వచ్చాను. ఆ రోజు సాయంత్రము దీపాల అలంకరణ, దీపాలు పట్టుకొని ప్రజలు ప్రదర్శన చేస్తారు. మొత్తం సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఒక్క పోలీసు లేడు ఎక్కడ కానీ. ఒక్క పోలీసు. వాళ్ళు ఆ దీపాలు పట్టుకొని కార్లు బస్సులు వస్తుంటే, వాళ్ళు వెళ్తుంటే ఇవన్నీ ఆగిపోయి, ఎక్కడ ఏ వీధికి వెళ్ళినా, ఏ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా కూడా దీపాలు పట్టుకొని వస్తున్నారు. అది ఒక మతపరమైన విశ్వాసం. అది వాళ్ళు చేస్తారు. చేస్తున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయడానికి సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. అంత పెద్ద అది అక్కడ ఏమైనా జరిగితే దిక్కెవరు? ఒక్క పోలీస్ కనపడలే నాకు. సిటీలో మొత్తం 7-8 కిలోమీటర్లు నేను కారులో తిరిగాను. ఎక్కడైనా ఒక పోలీస్ కనపడలేదు. ఎవరండి? ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాలే. తీసుకోండి, యువతను నియమించండి, వాళ్ళని టెంపరవరీగా నియమించండి, పని చేస్తారు కదా. గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి ఏదో చేస్తున్నాం, ఏదో విజయవాడ సిటీలో ఒక కార్యక్రమం, అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే పోలీసులు అంతా ఎక్కడ ఉన్నారండి? నాకు అర్థం కాదు. ఏమైపోయారు? ఏం చేస్తున్నట్టు? ల్యాండ్ ఆర్డర్ అంటే ఏమైనా జరిగితే ఎవరు దానికి సమాధానం ఏం చెప్తారు? ఈ యువతను పక్కన పెడతారు. ఉపయోగించండి వాలంటీర్లుగా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రయోగాత్మకంగా ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఇలా రోడ్ల మీద ట్రాఫిక్ లో ఉండి సిగ్నల్ లైట్స్ పడినప్పుడు, లేదంటే మామూలుగా కూడా ట్రైన్స్ లో ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెడుతూ అడుక్కోవడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్లుగా ఈ ట్రాఫిక్ నియంత్రణకు వాడుతున్నారు. సరే, అది ఎంతవరకు విజయవంతమైంది ప్రయోగం, బట్ అదొక మంచి ఆలోచన. రెండు సమస్యలు తగ్గుతాయి. ఒకటి, వారికి ఒక మన పని మనం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్న ఒక విశ్వాసం. రెండోది, మనల్ని ఏదో చూసి భయం